మిడ్ నైట్ మసాలా నడుపుకునే వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ గా నియమించడమే కాకుండా అతని చేష్టలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలపై దాడి చేశారని మండిపడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ అనంతపురం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి పిలుపు మేరకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర మేయర్ వసీం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మతో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో పవిత్రమైన క్షేత్రమని, అలాంటి చోట ఒక అర్హత లేని వ్యక్తిని చైర్మన్ గా నియమించారన్నారు. ఆయన కొన్ని అశ్లీల దృశ్యాల్లో పట్టుబడితే అలాంటి వ్యక్తితో రాజీనామా చేయించకుండా మళ్లీ పదవిలో కొనసాగిస్తున్నారన్నారు. దీనిపై ప్రశ్నిస్తే మహిళలపై అత్యంత కర్కశకంగా చేతులు విరగ్గొట్టి గోళ్లతో రక్కారన్నారు. పైగా వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు. పోలీసులే స్వయంగా వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడే విధంగా ప్రోత్సహించాలన్నారు. ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తిరుమలలో లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాజకీయాలు చేయాలని చూశారన్నారు. ఒక్క టీటీడీ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఆయనకి బెయిల్ వచ్చేలా సహకరించి మళ్లీ పార్లమెంటుకు పంపారన్నారు. కూటమి నాయకుల అరాచకాలకు హద్దే లేకుండా పోయిందన్నారు. వెంటనే బీఆర్ నాయుడు చేత రాజీనామా చేయించాలని వారు డిమాండ్ చేశారు. కాపాడండి తిరుమల పవిత్రతను, కాపాడుకుందాం. కేసుతో ప్రజాగలాన్ని నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి కలంకం కలిగించే విధంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి చైర్మన్ నియమించి ఆ చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు అందరూ కూడా నిరసన తెలియజేస్తే శాంతియుతంగా బీఆర్ నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ మహిళల పైన గోళ్లతో రక్కి వాళ్ళ చేతులు విరిచి వాళ్ళని అవమానకరంగా చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బీఆర్ నాయుడు వ్యవహారం అన్ని ఛానల్లో చూసాం, సోషల్ మీడియాలో చూసాం. ఈ బీఆర్ నాయుడు వ్యవహారం ఏ రకంగా ఉంది? ఈ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా కొనసాగేదానికి ఏ రకమైన అర్హత ఉంది చంద్రబాబు అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. మేము అడుగుతా ఉండేది ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచ వ్యాప్తంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గారి పవిత్రతను కాపాడని చెప్పేసి అడుగుతా ఉంటే ఒక పక్క అక్రమ కేసులు, మహిళల పట్ల అసభ్యమైనటువంటి ప్రవర్తన, ఒక పక్క మహిళల్లో కించపరిచే విధంగా మాటలు. కాబట్టి బీఆర్ నాయుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగే అవకాశం లేదు, అర్హత లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ లడ్డు విషయంలో ఈ రోజు ఏ రకంగా మౌనం చాటేశారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మౌనం చాటేశారో చూసాం. అదే పనిగా రాజకీయాల కోసం ఆ దేవదేవుణ్ణి వాడుకోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిజంగా వీళ్ళకు ఆ దేవదేవుని పట్ల వీళ్ళకు భయం లేదు. ఆ దేవదేవుడి కంటే కూడా ఈ రోజు ప్రజాస్వామ్యంలో మనం న్యాయస్థానాలకు ప్రథమంగా మనం గౌరవిస్తాం. న్యాయస్థానాలంటే గౌరవం లేదు. ఎందుకు న్యాయస్థానాలంటే గౌరవం లేదని చెప్తా ఉన్నామంటే, ఈ నిన్న రోజున ఒక డ్రగ్స్ కేసులో ఒక ఎంపీ దొరికితే, నమూనాలతో సహా దొరికితే ఆ ఎంపీని పార్లమెంటుకు, దేవాలయం లాంటి పార్లమెంటుకు పంపించారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో జరుగుతున్నది ఇదేనా? వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు న్యాయ వ్యవస్థను కానీ, పోలీస్ వ్యవస్థను కానీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, ఆ దేవదేవుని పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడు తొలగించాల్సిన అవసరం ఉంది. అతని శాస్త్రాలు గమనించండి, అతని అవతారాలు గమనించండి. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు కదా,
ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టారు? ఈ రోజు డ్రగ్స్ కేసులో దొరికినటువంటి ఎంపీకి బెయిల్ వచ్చే విధంగా మీరు సహకరించలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఆ దేవదేవుని విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. దేవదేవుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కనే ఉన్నాడు కాబట్టి ప్రజలతో మమేకమై భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ రోజు అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని అంబేద్కర్ గారు సాక్షిగా రాజ్యాంగాలను అపహాస్యం చేస్తున్నారని మేము డిమాండ్ చేస్తూ బిఆర్ నాయుడును వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే తిరుపతిలో నిన్నటి రోజున జరిగిన సంఘటన సందర్భించి ఇక్కడ పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ పవిత్రని కాపాడలేని బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం బిఆర్ నాయుడు గారికి సంబంధించి అనేక ఇష్యూస్ రావడం జరిగింది. నిన్నటి రోజున చాలా రోజుల తర్వాత నిన్నటి రోజున తిరుపతికి రావడం జరిగింది. సోమవారం రోజున సరే తిరుపతికి వచ్చినారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్లే కార్డులు పెట్టుకొని నిరసనలు తెలియజేస్తుంటే ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే బీహార్లో ఉన్నామా ఎక్కడున్నా కూడా ఒకసారి గమనించాల్సిన పరిస్థితి ఎంతనా ఉంది. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళందరూ నిరసనలు చేస్తుంటే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం చెందిన పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళందరికీ తీసుకెళ్లి నవీన్ మరియు అదేవిధంగా లక్ష్మి అనే వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళకి ఏ విధంగా దాడులు చేసి గాయాలు అయిన విషయం కూడా మనం చూసాం. దాదాపుగా 13 మందికి ఎస్సీ అల్ట్రాసిటీ కేసులు కూడా పెట్టారంటే కూడా ఎంత దౌర్భాగ్యవశుట్లో మన కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి గమనించాలా. ఈరోజు మనం కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి దాడులు చేసిన వాళ్ళందరూ కూడా పోలీసులే వాళ్ళకి అడ్డం పెట్టి పక్క గురించి వాళ్ళకి పక్క పంపించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే హోంమంత్రి గారు కావచ్చు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అందరూ గమనించాలా. ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారిని మేము రాజీనామా చేయాల్సిన అందరూ డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారని తెలియజేస్తాం. అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు వ్యవహరించిన తీరు పట్ల మహిళలమందరము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా అనంతపురం జిల్లాలో ధర్నా చేయడం జరిగింది. బిఆర్ నాయుడు గారు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతా ఉంది. అప్రజాస్వామికంగా కూడా పాలన సాగిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. నిన్నటి రోజున తిరుపతిలో మహిళలు చేసినటువంటి శాంతియుత ధర్నాన్ని ఏ విధంగా టీడీపీ గుండాలు నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు ఖండిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తే అక్రమ కేసులు బనాయిస్తారు, దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, జైలుకు పంపిస్తారు. అదే టీడీపీ నాయకులు చేస్తే నిన్నటి రోజున ఒక ఎంపీ గారు డ్రగ్స్ సేవించారు, అతన్ని మళ్ళీ కూడా ఎంపీకి పార్లమెంట్ కు పంపిస్తారు. ఆ ఎంపీ గారిని అతని పైన చర్యలు తీసుకోకుండా ఈ రోజు రాష్ట్రంలో మద్యము ఏరులై పారుతా ఉంది. మహిళల పైన దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని వెంటనే కూడా అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రశ్నించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తిరుపతి దేవస్థానం ఉందో ఆ తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన క్యాండిడేట్ ఒక మిడ్ నైట్ మసాలా నడుపుకునే వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ప్రజలను రాష్ట్రంలో యూత్ ను పెడదారి పట్టించినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మిడ్ నైట్ మసాలా నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ విభాగం తరఫున గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా తిరుపతిలో బిఆర్ నాయుడుని రాజీనామా చేయాలని శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తా ఉంటే వారిపైన దౌర్జన్యంగా వారిపైన దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడిని మేము టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తులపైన దాడి చేసినారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపితే మా పైన అక్రమ కేసులు ఎస్సీ కేసులు పెట్టి రాజ్యాంగాన్ని అపవిత్రం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బంగాళాఖాతంలో తొక్కే రోజులు దగ్గర పడినాయని చెప్పి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా ఈ రోజు నుండి కూడా మేము రెడ్ బుక్ రాజ్యాంగం పైన ఖచ్చితంగా ఆ రెడ్ బుక్ ని కిందేసి కాళ్ళతో తొక్కి మరీ చింపేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు డ్రగ్గు కేసులో పట్టుబడిన ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇస్తారు. అదే విధంగా మా కార్యకర్తలు ఎక్కడో మా నాయకుని యొక్క బర్త్డేకి కోడిని వస్తే అరెస్ట్ చేస్తారు, మోకాల పైన నిలబెట్టిస్తున్నారు. ఇదెక్కడ రాజ్యాంగం అని చెప్పి నేను నిలదీస్తా ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అదే విధంగా మా నాయకులు సినిమా డైలాగ్ లో ఉన్నటువంటి ఒక డైలాగ్ ని రప్ప అంటే హోమ్ మినిస్టర్ గుండెల్లో వణుకు పుడతా ఉంది. కూటమి ప్రభుత్వంలో భయం ఏర్పడతా ఉంది ఇవాళ రప్ప అంటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకుల కింద పనిచేస్తున్న కార్యకర్తలమందరము సైనికుల్లాగా
ఒక గుండె ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేసుకొని ఈ అరాచక పాలన అణగదొక్కడానికి ముందుకు వస్తామని చెప్పి ఖచ్చితంగా బిఆర్ నాయుడుని రాజీనామా చేయకపోతే జిల్లాల వ్యాప్తంగా ఉధృతంగా మేము ర్యాలీలు ధర్నాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాయి.